కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసిన జాతీయ విద్యుత్ విధానం 2026 ముసాయిదా దేశంలోని విద్యుత్ రంగాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపించేందుకు రూపొందించబడింది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో విద్యుత్ సరఫరా విధానంలో పెద్ద మార్పులు తీసుకురావాలని కేంద్రం భావిస్తుంది. ఇందులో భాగంగా వ్యవసాయానికి సంబంధించిన అన్ని ఫీడర్లను దశల వారీగా సోలార్ విద్యుత్తుకు మార్చాలని, భవిష్యత్తులో బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థను కూడా అమలు చేసి 24 గంటల విద్యుత్ అందేలా చూడాలని సూచించింది. ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్న వ్యవసాయ పంపు సెట్ల విద్యుత్తును కూడా సోలార్ ఆధారితంగా మార్చడం వల్ల ప్రభుత్వాలపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని కేంద్రం అభిప్రాయపడుతుంది. ఈ ముసాయిదాపై 30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని, రైతులు, నిపుణులు, ప్రజలు తమ సూచనలు అలానే వారి సలహాలు వర్డ్ ఫైల్ రూపంలో rr1mop@gov.in కు పంపవచ్చని కేంద్రం వెల్లడించింది. పాలసీ ప్రకారం ఉచిత విద్యుత్తును పూర్తిగా కొనసాగించడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకవేళ రాష్ట్రాలు ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకుంటే ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ 65 ప్రకారం ముందుగానే సబ్సిడీ మొత్తాన్ని డిస్కంలు లేదా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని స్పష్టం చేసింది. విద్యుత్ కొనుగోలుకు నెల నెలా వచ్చే అధిక వ్యయాన్ని తర్వాత నెలకు వాయిదా వేయకుండా అదే నెలలో వినియోగదారుల నుంచే వసూలు చేయాలనేది మరో కీలక ప్రతిపాదన. దీనివల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి బకాయిలు పేరుకుపోకుండా ఉంటాయని కేంద్రం భావిస్తుంది. ఒకే ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ డిస్కంలు పనిచేసే అవకాశం ఇవ్వడం ద్వారా పోటీ పెంచాలని, సేవల నాణ్యత మెరుగవుతుందని పాలసీ చెప్తుంది. అలాగే 2026 నుంచి 27 నాటికి విద్యుత్ సరఫరా వచ్చే పూర్తి వ్యయాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేసేలా విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.